సాయికృష్ణ అదృశ్యం ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల సమస్యల్ని ఎత్తి చూపుతూ ఉంది. ప్రభుత్వం యొక్క సమర్థత మీద, పోలీసు వ్యవస్థ యొక్క అనాగరికమైనటువంటి ఆటవికమైనటువంటి పద్ధతుల మీద, పోలీస్ స్టేషన్లో ఇవి నరకోపాలా, ఇవి మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నామా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు తలెత్తుతున్నాయి. తీసుకొచ్చి రౌడీ షీటర్ అనేటువంటి పేరు పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేసి ఆ తర్వాత కాల్చేసి బూడిద చేసి అది కూడా కనపడకుండా చేసి కుటుంబం అందరూ నెల రోజులుగా వాళ్ళు దుఃఖిస్తూ ఇల్లు గడప గడప కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అధికారులు, పార్టీలు అందరినీ తిరిగి అయ్యా మాకు కనీసం చనిపోయిన బాడీ ఇవ్వండి లేదా బూడిదన్న ఇవ్వండి, తేదీ చెప్పండి, మేము జనం చేసుకోవాలన్నా సరే కనికరించినటువంటి రీతిలో ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటిది బహుశా సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఆ రకమైన జరిగితే ఇంతవరకు ప్రభుత్వం దీని మీద స్పందించాల. వీఆర్ మీద పంపాము, సస్పెండ్ చేశారు, అవన్నీ ఆ ప్రకటనలు రావడం తప్ప అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది, ఎక్కడున్నాం మనం, ఏ సమాజంలో ఉన్నాం, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే అధికారికంగా ప్రభుత్వం దీని మీద ప్రకటించాలి. ప్రకటించడమే కాదు, మొత్తం వాస్తవాలు మరొకసారి ఇలాంటి లాకప్ డెత్లు జరగకుండా. ఇప్పుడు ఇదే పోలీస్ స్టేషన్లో క్రాంతి కుమార్ అని మరొక అతను సూసైడ్ చేసుకున్నాడు, ఇదే యొక్క చిత్రహింసలు భరించలేక. ఇది ఒక నాగరాజు కథ కాదు, ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్ కథ కాదు, మొత్తం పోలీసు వ్యవస్థ యొక్క తీరు తెన్నులనే ప్రశ్నిస్తున్నటువంటి స్థితి కనిపిస్తుంది. దేశం మొత్తాన్ని దోచుకునేటువంటి వాళ్ళు మాత్రం పెద్ద మనుషుల కింద అవుతున్నారు, వాళ్ళకి 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. చిన్న చిన్న నేరాలు ఉన్నటువంటి వాళ్ళని సర్దిద్దేదానికి అవకాశం ఉన్న వాళ్ళని, అందులో యూత్గా ఉన్నటువంటి వాళ్ళు, భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. చివరికి ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళని కూడా తీసుకు బాడీలు బంధువులకు అప్పచెబుతున్నారు. ఇదిగో అక్కడ ఆ నీతి కూడా లేదు. ఇక్కడ ఎందుకు ఇంత జాలి, ఇంత దయ? అంటే మొత్తం పోలీసు వ్యవస్థ ఈరోజు సీఐని ఏమైనా కాపాడదలుచుకుందా? రాజకీయ వ్యవస్థ కాపాడదలుచుకుందా? ప్రభుత్వం ఏమైనా సీఐని కాపాడదలుచుకుందా? ఎందుకని మీరు స్పందించరని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయ విచారణ, అదే డిపార్ట్మెంట్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేసాం డిపార్ట్మెంట్ ఎంక్వైరీతో. ఇంతకుముందు ఇటువంటి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ లాంటి ఘటనలు చాలా జరిగినాయి, ఎందులో కూడా వాస్తవాలు వెలుగులోకి రాలేదు, అన్నీ హషప్ అయిపోయినాయి. కంటి తుడుపుగా విచారణ చేస్తే ఉపయోగం లేదు. న్యాయ విచారణ, సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలి. ఈ కుటుంబం తల్లి పాపం, ఆమె ఒకే కొడుకు రోధిస్తూ ఉన్నది. ఆమె ఆరోగ్యంతో పాటు ఆమె భవిష్యత్తు కూడా సంబంధించి పరిహారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుటుంబానికి పరిహారం ప్రకటించాలి, అధికారికంగా ప్రకటించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము. అదే రకంగా ఇటువంటి మరలా పునరావృతం కాకుండా ఈ పోలీసు వ్యవస్థ యొక్క తీరుతెన్నుల మీద కూడా భవిష్యత్తులో పోలీస్ స్టేషన్ పీపుల్ ఫ్రెండ్లీ అని అంటున్నారు, పీపుల్ ఫ్రెండ్లీగా లేదు, పీపుల్ ఎనిమీగా ఉన్న స్థితి కనిపిస్తూ ఉన్నది. చిన్న చిన్న వాళ్ళ మీద దాష్టీకాలు చేయడం, పెద్ద పెద్ద వాళ్ళేమో వంగి సలాములు పెట్టడం, అధికార పార్టీకి అండదండలుగా ఉండటం, ఈ రకమైనటువంటి వ్యవస్థ, ఈ పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చేస్తూ ఈ కుటుంబానికి మా పూర్తి మద్దతుని, సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. సాయికృష్ణ ఆచూకిని హైకోర్టు నిర్దేశించిన లోపలే వెల్లడించి ఫ్యాక్ట్స్ ప్రభుత్వం ప్రజలకు నివేదించాలని చెప్పింది. దీనికి అవసరం నిందితులు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మీద సిఐతో సహా మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని పూర్తిగా వెంటనే రిమాండ్కి పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర హక్కుల్ని కాపాడుతాం, ప్రజలకి రక్షణ కల్పిస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇదేనా రక్షణ అని అడుగుతూ ఉన్నాం. పోలీస్ స్టేషన్కి వెళితే కూడా రక్షణ లేకుండా పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపారని సాయికృష్ణ బంధువులు, తల్లి అందరూ చెప్తా ఉన్నారు. లాకప్ డెత్లు గతంలో చూసాం. ఇది లాకప్ డెత్తే కాదు, శవం కూడా మాయం చేసి పోలీసులే బూడిద కూడా మిగల్చకుండా చేయటం దేశ చరిత్రలోనే, ఈ రోజున రాష్ట్ర చరిత్రలోనే ఇది దారుణమైనటువంటి దుర్ఘటన. ఇది ఒకటి కాదు, ఇప్పుడు క్రాంతి కుమార్ ఆత్మహత్యకి కూడా కృష్ణలంక పోలీసులు, విజయవాడ పోలీసులు, రాష్ట్ర పోలీసులే కారణమని ఈరోజు వచ్చినటువంటి సెల్ఫీ రుజువు చేస్తూ ఉంది. మరి ఇంత దారుణానికి పాల్పడతా ఉంటే 40 రోజుల పైనుండి ప్రభుత్వానికి తెలియదా? పోలీసు ఉన్నతాధికారులకి తెలియదా? తెలిస్తే ఇప్పటికైనా సరే సాయికృష్ణ బతికున్నాడనో లేదు సాయికృష్ణ లేడు చనిపోయాడనో చెప్పలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా?
హైకోర్టును కూడా పక్కదారి పట్టించారు. ఏమని? మేము ఇంకా 29వ తారీఖులో లోపు ప్రొడ్యూస్ చేస్తామని. ఒకవైపున కుటుంబ సభ్యులందరూ చంపేశారని చెప్తున్నారు. మరి ఈ రోజున మేము హైకోర్టుకు అప్పగిస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించి, హైకోర్టుని తప్పుదారి పట్టించి మీరు ఏం చేయదలుచుకున్నారని అడుగుతున్నాం. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం చూస్తే సింగపూర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు? దేనికి ఆగ్రహం వ్యక్తం చేశారు? చంపారని మేము నిర్ధారించుకుని ఆగ్రహం వ్యక్తం చేశారా? లేదు, సస్పెండ్ చేశామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కలిసి ఆదేశాలు ఇచ్చారన్నారు. ఓకే, సస్పెన్షన్ దేనికి చేశారు? చంపినందుకేనా? చంపినందుకు సస్పెండ్ చేస్తే మీరు విధంగా ప్రభుత్వం కనుక నిర్ధారించుంటే దీని మీద ఎఫ్ఐఆర్ కట్టారా? ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఎందుకు నమోదు చేయలా? నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టే చంపినట్టుగా ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ధారిస్తే ఈ హత్యానేరం ఎవరిది? హత్యానేరం కింద ఎవరు మీరు అరెస్ట్ చేశారు? ఆగ్రహం మాటల్లోనా, లేదు చట్టప్రకమైన చర్యల్లో ఉందా? ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సమస్యని 40 రోజుల నుండి బయటికి రాకుండా కప్పిపుచ్చటంలో ప్రభుత్వము, పోలీసు ఉన్నధికారులు బిజీగా ఉన్నారు తప్ప కుటుంబానికి న్యాయం చేయటం మీద మాత్రం చిత్తశుద్ధి లేదు. ఉంటే ఇప్పటిదాకా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నిజంగా ప్రభుత్వాన్ని తెలియకుండా లాకప్లో చంపేస్తుంటే తెలిసిన తర్వాత అయినా దీన్ని ఖండించుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. అందుకే కప్పిపుచ్చడమే కాదు, కుటుంబ సభ్యులు చెప్పారు బేరసారా ఆడారు చాలామందిని. ఈ బేరసారాల ఆడటంలోనూ కప్పిపుచ్చటంలోనూ ప్రభుత్వం బాధ్యత బిజీలో ఉన్నప్పుడు, ఉన్నతాధికారు బిజీలో ఉన్నప్పుడు ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరపాలి. పోలీసులు చేసిన లాకప్ డెత్, లేదు శవం కనిపించకుండా చేసి బూడిది కూడా లేకుండా చేసిన దాని మీద ఒక ఎస్పీ స్థాయి అధికారి దీన్ని విచారణ జరపనే సమగ్రంగా న్యాయం జరుగుతుందా? లేదు. అందుకనే ఈ రోజున దీని మీద స్వతంత్రమైన న్యాయ విచారణ జరపాల్సిన బాధ్యత ఉంది. తక్షణమే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. రెండోది, దీని హత్యగా ప్రభుత్వం నిర్ధారిస్తే ఎవరైతే హత్యకు కారకులో దీనికి ప్రోత్సహించారో వాళ్ళందరి మీద కూడా హత్యానేరం కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, సాయి కృష్ణే కాదు, క్రాంతి కుమార్కి సంబంధించిన విషయాన్ని కూడా సూమోటోగా ప్రభుత్వం తల్లిదండ్రులు కంప్లైంట్లు ఎలా ఉన్నా సూమోటోగా వాళ్ళు తీసుకోవాలి. రెండోది, ఈ పోలీస్ స్టేషన్లో ఇంకా అనేక ఘటనలు జరిగినాయని అనేక సమాచారం ఈరోజు మీడియాలో వస్తోంది. వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, న్యాయం చేస్తామన్నారు. సంతోషం. 45 రోజుల తర్వాత అయినా 40 రోజులకి ఏం న్యాయం చేస్తారు? అన్యాయం ఏం జరిగింది? చంపటం అన్యాయమైనా మీరు చెప్పేది? చంపినట్టుగా మీరు నిర్ధారిస్తున్నారా? పోనీ న్యాయం అంటే ఏమిటి? రెండోది, బేరసారాలు ఆడటం కాదు. గతంలో తమిళనాడులో ఇదే రకమైనటువంటి కస్టోడియల్ డెత్స్ మీద ఉరిశిక్ష వేసింది కోర్టు, కస్టోడియల్ డెత్ మీద. రెండోది, వాళ్ళకి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఇక్కడ బేరసారాల అసలు చట్ట ప్రకారమే పోలీసుల యొక్క దీనికి చనిపోతే వాళ్ళ యొక్క లాకప్ డెత్ జరిగితే దానికి చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విషయంలో చేయాలి. సిపిఎం తరపున కుటుంబానికి అండగా నిలబడతాం. ఈ పోలీసుల యొక్క దౌష్యానికి వ్యతిరేకంగా పోరాడతాం. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించి అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణ కూడా సిద్ధమవుతాం. ఈరోజు ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూసి దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం. ఒక వారం అటు ఇటుగా కొంచెం మీడియా ద్వారా అట్లా ఇట్లా సమాజానికి తెలిసినా దాదాపుగా 25 రోజుల పాటు దీన్ని కప్పిపెట్టి ఉంచేటువంటి దానికి ప్రయత్నం జరిగింది అని అంటే ఈ వెనకమాల ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరని చెప్పనేటువంటిది కూడా బయటికి లాగాల. వ్యవస్థలన్నీ పాలక పార్టీలకి, పాలక పక్షాలకి ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో, నీరుగార్చేటువంటి పద్ధతుల్లో పోలీసుని కానీ, న్యాయ వ్యవస్థను కానీ, అన్ని వ్యవస్థల్ని కూడా వాళ్ళు అనుగు శిష్యులుగా మార్చుకునేటువంటి దానికి ఈరోజు పాలక పక్షాలు, పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగమే
ఇలాంటి దాష్టీకాలు కానీ దుర్మార్గాలు కానీ జరుగుతున్నాయని చెప్పనేది ప్రజలు గమనించాలి. ఎవరు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి జీహుజూరు అని చెప్పనేటువంటి పద్ధతుల్లో అధికారులు పైనుండి కింద దాకా వ్యవహరించేటువంటి పోలీసు కానీ జ్యుడిషియరీ కానీ ఇవన్నీ కేంద్రం నుండి మోడీ దగ్గర నుండి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వరకు కూడా చరిత్రచరణంగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను గమనిస్తే దీని అంతటికీ కారణం ఖచ్చితంగా ప్రభుత్వ మద్దతు, ప్రభుత్వం యొక్క సహకారం, ప్రభుత్వం యొక్క ఆదేశాలు, ప్రభుత్వం యొక్క దీన్ని బట్టే ఇది జరుగుతూ ఉంది అని చెప్పనేటువంటిది భావించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే అటు ఇటు రెండు రకాలుగా కూడా న్యాయ విచారణ జరిపించాల్సినటువంటి ప్రభుత్వ పాలకపక్షం యొక్క మద్దతు, వాళ్ళ సహకారం. అంటే 25 రోజుల పాటు సింగపూర్లో ఉన్న ఆయన వచ్చే వరకు ఆయనకి తెలియదు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ శవం మాయమైంది. ఏంటి దీంట్లో ఉన్నటువంటి మిస్టరీ, ఏంటి దీని వెనకమాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని చెప్పనే చూసినప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. నీ పాలనలో జరుగుతూ ఉన్నటువంటి దానికి నువ్వే బాధ్యుడివి. అందుకనే నీ నేతృత్వంలో జరిగినటువంటిది ఇది. కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి పరిహారాన్ని, మూల్యాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది చనిపోయినటువంటి సాయికృష్ణ కుటుంబానికి. నేరస్తుడైతే చంపేస్తారా? నేరస్తుడైతే కొట్టేసి ఇచ్చేసేస్తారా? అంటే ఇక చట్టం లేదా, రాజ్యాంగం లేదా, పౌర హక్కులు లేవా, రాజ్యాంగ హక్కులు లేవా? ఏమీ లేవు. ఒకటి మాత్రమే ఉంది, నేరస్తుల్ని శిక్షించడం. శిక్షించాలి. ఎట్లా? న్యాయ పరిధిలో, న్యాయస్థానాల పరిధిలో పెట్టి శిక్షించేటువంటి దానికి పూనుకోవాలి. అంతేగాని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేదానికి మీకు రైట్ లేదని చెప్పనేటువంటిది పాలక వర్గాల నుండి కూడా రావాలా. కింద నీ ఇచ్చే ఆదేశాలు నేను నిర్మూలిస్తున్నానని చెప్పానంటే గొడ్డళ్ళని నిర్మూలిస్తున్నా, పలుగుల్ని నిర్మూలిస్తున్నా, పారలను నిర్మూలిస్తున్నా అని చెప్పానని చెప్పేటువంటి పెద్ద మనిషివి మనుషుని కూడా నిర్మూలించాలని చెప్పని నిర్ణయం చేసావా? అందుకని ఈ సమాజాన్ని నేరమయం చేస్తున్నారని చెప్పనేటువంటి పేరుతో ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోవటం మంచిది కాదు. దీని మీద జ్యుడిషియరీ తప్పనిసరిగా స్పందించాలి, ఎంక్వైరీ చేయాలి, న్యాయ విచారణ పూర్తి స్థాయిలో జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా తగినటువంటి పద్ధతుల్లో స్పందించి ప్రభుత్వపరమైనటువంటి పరిహారం, డిపార్ట్మెంట్ పరమైనటువంటి పరిహారం కాదు, ప్రభుత్వపరమైనటువంటి పరిహారాన్ని అందించేటువంటి దానికి తప్పనిసరిగా ప్రకటించాలి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో బాధ్యులైనటువంటి, దోషులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. 19వ తేదీ ఎప్పుడన్నా కానీ ఈరోజు డేట్ తోటి కట్టారు. ఇది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, అత్యాయత్నం అని. అంటే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, అత్యాయత్నం అంటే అసలు కిడ్నాప్ చేశారు, చిత్రహింసలు పెట్టారు, కాల్చారు, బూడి చేశారు. మరి దేని ఆధారంగా వీళ్ళు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటు లేకపోతే హత్యా ప్రయత్నం అని? అందులో కూడా నాగరాజు ఒక్కడు, సిఐ నాగరాజు ఒక్కడే ఇంత పని చేస్తాడా? అందుకని ఏదో తూతూ మంత్రంగా కన్నీటు తుడుపుగా మేము కట్టాము, అది అరెస్ట్ చేస్తామని చెప్పడానికి చూపెట్టాను తప్ప ఈ బెయిల్ వచ్చే సెక్షన్లు. అందుకని దీంతో న్యాయం జరుగుతుందని అనుకోవట్లేదు. అందుకని పూర్తిగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్ని రకాలు, కిడ్నాప్ మొదలుకొని కాల్చి పూడి చేసి అదృశ్యం చేసిన దాకా అన్ని రకాల సెక్షన్లు ఉన్నాయి. ఈ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఫైనల్ దాని మీద వచ్చిన దాకా అతను పూర్తిగా రిమాండ్లోనే పెట్టాలి. దానికి బాధ్యులైన అతనే కాదు, అతనితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరెవరిని వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి, తెలియకుండా ఏమో ఒక సిఐ ఎప్పుడు చేయలేడు, పై వాళ్ళకి తెలియకుండా కింద వాళ్ళకి తెలియకుండా జరగదు ఇది. అందుకని పూర్తిగా దీనికి బాధ్యులైన అందరి మీద కూడా కేసు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ కుటుంబానికి కూడా సహాయం ప్రకటించండి, వెంటనే 2 కోట్లు ప్రకటించండి. ఊరినే లోపాయికారిగా లోపల అన్ని కోట్లు ఇస్తే అన్ని కోట్లు ఊరిని చెప్పుకొని లోపాయికారిగా కేసును మాఫీ చేయడానికి సిఐ తరఫున కొంతమంది ప్రయత్నాలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజమో కాదో మాకు తెలియదు. కానీ ప్రభుత్వమే 2 కోట్లు కుటుంబానికి, తల్లికి విజయలక్ష్మికి వాళ్ళకి ప్రకటించాలి సహాయం. ఆమెకు కూడా ఏదో ఒక ఉద్యోగం చూపి, ఉపాధి చూపి ఆమె భవిష్యత్తుని భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.